వెల్కమ్ టు వైఎల్ఆర్ 9 న్యూస్. కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు. కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేసిన బీజేపీ నాయకులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మధ్య సవాళ్లతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కామారెడ్డిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ నెలకొంది. ప్రతి సవాళ్ల మధ్య ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను స్పందించారు. ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలను తీసుకుని సరస్వతి శిశు మందిర్ కు రావాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి చెప్పడంతో పోలీసులు ఇవాళ ముందస్తుగా ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను ఎప్పటికప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తాడ్వాయి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అటు బీజేపీ నాయకులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిరెడ్డి మహేందర్ రెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నించగా ఆగ్రహించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు గిరెడ్డి మహేందర్ రెడ్డికి చెందిన కారును పూర్తిగా ధ్వంసం చేశారు. పెట్రోల్ పోసి కారును నిప్పంటించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. चलो